హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను ఇవాళ ఒక ఫేమస్ టెంపుల్కి వచ్చిన. అది ఊర్లో అండి. ఎక్కడ అంటే మనకి కోట్పల్లి అండి. ఇది వికారాబాద్ దాటిన తర్వాత కోట్పల్లి ఉంటుంది. అక్కడ బుగ్గపురం అని ఒక ఊరు ఉంటుంది, ఒక విలేజ్ ఇది. సో ఇక్కడ అంబాభవాని టెంపుల్ అని చాలా ఫేమస్ అన్నమాట. అంటే డాడీది గవర్నమెంట్ జాబ్ కాబట్టి మేము చిన్నగా ఉన్నప్పుడు కోట్పల్లిలో ఉండేవాళ్ళం. ఒక 4-5 ఇయర్స్ ఆ ఏజ్లో. సో ట్రాన్స్ఫర్ అవుతుంటుంది డాడీకి జాబ్ పర్పస్. అయితే అప్పుడు ఇక్కడ చాలా చిన్నగా ఉండే అప్పుడు ఫేమస్ అన్నమాట. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఒకసారి వచ్చి చూద్దాము అనిపించింది అమ్మవారిని. అప్పుడు చాలా చిన్న టెంపుల్ అంతే ఉండే, చుట్టుముట్టు ఇల్లులు కూడా లేకుండే. నాకు లైట్ లైట్ గుర్తుంది. సో ఇప్పుడు వచ్చి చూస్తే అన్ని ఇల్లులు, టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది. అయితే ఇప్పుడు మధ్యాహ్నం అయిందండి మేము వచ్చేసరికి. సో లాక్ ఉందన్నమాట టెంపుల్కి. సో మనం లోపల అమ్మవారి డోర్ అయితే అది ఓపెనే ఉంది, అమ్మవారిని దర్శించుకోవచ్చు. అప్పుడు నాకు ఇదంతా గుర్తులేదు కానీ అమ్మవారిని చూడంగానే అప్పుడు నేను చిన్నప్పుడు ఇట్లా చూసినానో అదే గుర్తొచ్చేసిందండి ఎంబటే. అయితే ఇది హిస్టరీ అనేది నాకు తెలీదు. ఒకసారి ఇక్కడ ఊరు వాళ్ళు ఉన్నారు చూడండి. ఇక్కడ వాళ్ళు ఈ ఊరు వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళని మనం అడుగుదాము. అక్కడ ఒక పెద్ద అమ్మ ఉంది, తనని వెళ్ళి అడుగుదాము. అంటే ఇక్కడ అమ్మవారు వెలిసినారా, ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటే నేను 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి అంతకుముందు కూడా ఉంది కదా. సో అసలు హిస్టరీ ఏంటి అని అడుగుదాము. సో ఫస్ట్ మనం అమ్మవారిని దర్శనం చేసుకుందాము, తర్వాత అటు వెళ్ళి అడుగుదాము. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక ముందుకెళ్తే ఒక గుండం ఉంటుందండి. సో అది కూడా ఫేమస్ అన్నమాట. అది ఎందుకు ఫేమస్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే మనం అమ్మవారిని దర్శించుకుందాం. అమ్మవారి టెంపుల్ ముందే ఇట్లా పోతరాజు కూడా ఉంటారండి. ఇట్లా మొత్తం గ్రిల్ వేసి అందులో ఉన్నారనమాట. సో పోతరాజుకి ఎదురుగా హోమం గుండం అంటాం కదా, అది కూడా ఉంది. సో చూడండి ఒకసారి. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి. అమ్మవారిని కూడా చూడండి ఎంత కళగా ఉంటారో. సో ఇది హోమగుండం అనమాట. సో ఇదండి టెంపుల్, మెయిన్ టెంపుల్ వచ్చేసి. లోపల లాకుందనమాట. అయితే ఒకటి లోపల చూడండి. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు జస్ట్ ఆ అమ్మవారు ఎక్కడి వరకు ఉన్నారో అంతే వరకు ఉన్నాయండి. ఆ లోపల అమ్మవారి పక్కన కూర్చొని ఒక ఫోటో కూడా ఉంది. నాకు కనుక ఆ ఫోటో దొరికితే నేను మీకు వీడియో ఎండింగ్ లో పెడతాము. అమ్మవారు అంతే ఆ వైబ్రేషన్ వచ్చిందండి. కందికాయ అంటారండి. అంటే మన కందిపప్పు ఉంటుంది కదా, ఇట్లా అవుతుంది అనమాట. ఇక్కడ ఇట్లా వేసి చేస్తుంటారు. న్యాచురల్ చూడండి, మంచిగా అనిపిస్తుంది. ఇంత నచ్చింది. వీటిని మిషన్ లో వేసి మనకి కందిపప్పు వస్తుంది అనమాట. అయితే పెద్దమ్మని అడుగుదాం మనము. అమ్మని అడుగుదాము ఏంటి ఇక్కడ అమ్మవారు ఎప్పుడు వెలిచినారు ఏంటి అని. సో మాట్లాడదాము, ఏం చెప్తారో చూద్దాము. అమ్మవారు ఎప్పుడు వెలిచినారు అంటే ఇక్కడ స్వయంభా లేదంటే ఎవరు పెట్టినారు ఈ గుడికి? ఎవరు పెద్ద పెద్ద అంటే ఇట్లా మంచిగా అయిన వాళ్ళంతా నీకు మంచిగా అయితే ఇప్పుడు తిరుగుతుంది బయదారాలు, నీకు మంచిగా అయింది, నువ్వు ఒకటి పని చెప్పించారు. అచ్చా, ఎవరికి మంచిగా అయితే అట్లా చేయించారు. అంటే ఇక్కడ అమ్మవారు స్వయంగా ఆయన ఆయన ఎవరు పూజారి? ఎవరమ్మా? మా స్వామి. అంటే ఊరు మా ఊరు పెద్ద బాలగం. మా 6 మంది మామలు, మా మామలు 6 మంది. పెద్ద బాలగం ఉన్నది. మొత్తం స్వామి చేస్తాడు. పూజ అంతా స్వామి చేస్తాడు. ఏం తాగడు తినడు. శుక్రవారం మంగళవారం మెయిన్ అమ్మవారు. మస్తు పబ్లిక్ వస్తారు. సిటీలో నుంచి కూడా సిటీకి వెళ్ళి వస్తారు. హైదరాబాద్, అన్నవరం, విజయవాడ, బొంబాయి అంత వస్తారు. మస్తు వస్తారు. అంటే అమ్మవారు కోరికలు తీరుస్తారా? అంటే ఏమున్నా మంచిగా అవుతుంది. అంటే ఎప్పుడు వెలిచిందమ్మా, ఏమన్నా ఐడియా ఉందా? ఎన్ని సంవత్సరాలు అయింది అమ్మవారు వెలిచి? అదే అంటున్నా కదా, 11 ఏళ్ళు. చిన్న ఉండేనంట స్వామి. అప్పుడు సంది వచ్చింది ఆమె. స్వామికి ఇట్లా ఇట్లుండేనంట స్వామి చిన్నగా. అమ్మవారు వచ్చి చెప్పింది ఆమె నేను ఉంటాని ఆమె చెప్పింది. అన్నీ ఉన్నది. ఇదంతా అడవి లేకుండే అంత తెప్పించి గుడి కట్టించి స్వామి గుళ్ళ మంగళవారం శుక్రవారం కూర్చుంటాడు.
అయితే ఇక్కడ ఒక స్వామి ఉన్నారంటండి. తనకి ఒక 11 ఇయర్స్ ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు అమ్మవారు కలలో కనిపించి నేనిక్కడ వెలుస్తున్నా అని చెప్పినారంట. సో, అందుకు ఇక్కడ వచ్చి చూస్తే అమ్మవారు నిజంగానే స్వయంభూ అంట వెలిసినారని. ఇంక అప్పుడు నుంచి ఇక్కడ టెంపుల్ అంటే చిన్న అప్పుడు ఇది ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు ఇల్లులు ఇవన్నీ ఉన్నాయి గదా! సో, అప్పుడు ఇవన్నీ లేవు. ఇది ఒక అడవి అంట. అయితే అతనికి అట్లా అనంగానే వచ్చి ఇక్కడ కొంచెం కొంచెం అమ్మవారికి గుడి అట్లా చిన్నగా స్థాపించినారంట. అయితే ఏంటంటే ఎవరైనా కోరికలు ఇప్పుడు నేను ఏదైనా మొక్కుకున్నా నాకు అదైతే నేను ఒకటి చేయడం ఇక్కడ హెల్ప్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక్కొక్కరు టెంపుల్ చూడండి ఒకసారి. ఇప్పుడు కోరికిన కోరికలు నెరవేరిస్తే ఒకరు షెడ్ వేపియడం అట్లా అమ్మవారికి మంచిగా అంతా కొంచెం గుడిని పెద్దగా చేసినారనమాట. అయితే స్వామి అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయరంట. మనకి మంచిగా అవుతుంది కదా, మంచిగా అవుతుంది కాబట్టి ఏదో గుడికి చేద్దాము అని అట్లా చేసి డెవలప్ చేసిరనమాట టెంపుల్ అయితే. అయితే ఇప్పుడు స్వామివారు లేరంట. అతను అప్పటి నుంచి అమ్మవారు మెయిన్ ఇక్కడ వచ్చేసి ఫ్రైడేస్ ట్యూస్డేస్ అంటండి. అంటే చాలా మంది వచ్చేది, పూజలు ఎక్కువగా జరిగేది ఆ రోజులంట. అయితే అట్లా సో చాలా ఉందండి ఊరు. మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు నాకు అంత గుర్తులేదు, 4 ఇయర్స్ ఏమో ఉన్నట్టున్నా. కానీ అమ్మవారిని చూడంగానే నాకు గుర్తొచ్చింది. అప్పుడు అక్కడ కూర్చొని చేసినాం అని చెప్పి. సో అయితే ఇప్పుడు టెంపుల్ అయితే చూసేసినాం కదండి. అయితే ఇప్పుడు గుండం అని చెప్పినాం కదా, అక్కడ బుగ్గరామన్న అని ఒక టెంపుల్ ఉంది అండ్ సాయిబాబా గుడి చిన్న గుండం కూడా ఉంటది. చూద్దాం మనం అక్కడికి వెళ్ళి కూడా. అసలు నాకైతే చాలా మంచి అనిపించిందండి. కుదిరితే రండి, చాలా దూరం ఇది కానీ అమ్మవారు చాలా పవర్ఫుల్ అన్నమాట. సో అట్లా సో మనం ఇప్పుడు అటు వెళ్దామండి. వచ్చి బుగ్గరామన్న టెంపుల్ అన్నాను కదా, ఇది అయితే ఇక్కడ శివుడి లింగం అండి ఇది. అంటే శ్రీరాముల వారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఒక లింగాన్ని ప్రతిష్ఠించినారనమాట. సో ఆ గుడి మెయిన్ లింగం వచ్చి ఇదండి, ఇట్లా లోపలికి ఉంటుంది. ఇంకా అందరు ఇట్లా టచ్ చేస్తారు కదా అని చెప్పేసి ఏం చేసినారంటే పైన ఇంకొక లింగాన్ని ప్రతిష్ఠించినారు. రాముల వారు ప్రతిష్ఠించింది అయితే ఈ లింగం అనమాట. సో ఇది పైన అక్కడ వాళ్ళు ప్రతిష్ఠించినారు లింగాన్ని. ఇంక ఈ లింగాన్ని దర్శనం చేసుకొని వెళ్తారనమాట. సో మనమైతే వచ్చేసినాం కదండి. ఇప్పుడు చూసినారు కదా అక్కడ శివుడిది లింగం దర్శించేసుకున్నాము శివుడిని. అయితే ఇది సాయిబాబా టెంపుల్ అండి ఇది. కాకపోతే మధ్యాహ్నం కదా సో క్లోజ్ ఉందన్నమాట. అండ్ అక్కడ కిందికి గుండం ఉంది. సో వెళ్దాం మనము. సో అక్కడ ఇంకా శివుని దర్శించుకున్న తర్వాత నేను గుండంకి అయితే వెళ్తున్నా అండి. సో గుండం కూడా చాలా ఫేమస్ అసలు ఇది. అంటే మ్యాక్సిమం నాకు చాలామందికి తెలియదని అనుకుంటున్నా. కానీ చూడండి ఒకసారి, ఇక్కడ ఈ చిన్న గుంతలో నుంచే వాటర్ అనేవి వస్తుంటాయి, ఫ్లో అవుతాయి. కానీ ఎట్లా అవుతున్నాయని మనకు తెలీదు. అయితే నేను స్పెషాలిటీ చెప్పినాను కదా ఏంటంటే ఇట్లా లోపల నుంచి ఇట్లా బబుల్స్ వస్తుంటాయి కొన్ని సెకండ్స్కి ఒకసారి. చూడండి, చూస్తూ ఉండండి, అది తెలుస్తుంటుంది మనకి, బుగ్గల్లాగా వస్తుంటుంది. సో అందుకనే ఇక్కడ ఊరికి బుగ్గపురం అని, బుగ్గ రామన్న అని టెంపుల్ అని ఇట్లా ఫేమస్ అనమాట. అండ్ ఇక్కడ చిన్నగా ఒకటి పలుకుతారు ఏమంటే బుగ్గరామన్న బుగ్గరామన్న కు అని చెప్తారు. కు అన్నప్పుడల్లా ఇట్లా బబుల్స్ వస్తాయండి. అయితే ఇక్కడ వాటర్ అనేది ఇట్లే స్టెబుల్గా ఉంటాయి కానీ ఫ్లోటింగ్ అవుతున్నట్టు కనిపించదు. కానీ పక్కన నుంచి చూస్తే స్లోగా ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట వాటర్. అది కూడా చూపిస్తాం మీకు, చూడండి. అయితే ఇప్పుడు అక్కడ చూసినారు కదండి, అందులో చిన్న చిన్న గుండమే కానీ అక్కడ మధ్యలో చిన్న హోల్ లాగా ఉండి అందులో నుంచి బుగ్గల్లాగా వస్తున్నాయి కదా బయటికి. అయితే అది అందుకు ఇట్లా బుగ్గల్లాగా వస్తున్నాయి కాబట్టి అది బుగ్గరామన్న అని పేరు వచ్చిందండి. ఆ చిన్న గుంతలో నుంచి వచ్చే వాటర్ చూడండి, ఇవన్నీ చూడండి, అన్ని అవే అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి, పారుతూ ఉంటాయి అన్నమాట. ఎంత ఫ్రెష్ ఉన్నాయి మీకు చూసినారు కదా. అక్కడ ఇంకోటి ఏంటంటే ఒక నమ్మకం ఏంటిదంటే ఇప్పుడు అక్కడ ఇట్లా చెప్తే కూడా బబుల్ అనేది బుగ్గలు అనేది వస్తుంది అంటారు. బుగ్గరామన్న బుగ్గరామన్న కు అని అంటారు అనమాట. కు అనే టైంలో ఆ బబుల్స్ అనేవి వస్తుంటాయి. అట్లా అట్లా అని ఫేమస్ అన్నమాట ఇక్కడ. సో అందుకు బుగ్గపురం అని పేరు వచ్చింది. సో లొకేషన్ చూడండి ఎంత బాగుంది, గ్రీనరీ కానివ్వండి అంతా చాలా బాగుంది అనమాట. నాకైతే ఇక్కడికి వచ్చినట్టు టెంపుల్ అయితే అమ్మవారిని చూడగానే గుర్తొచ్చింది నేను వచ్చినట్టు. కాకపోతే ఇక్కడికి వచ్చినట్టయితే నాకు గుర్తులేదు కానీ చాలా బాగుందండి లొకేషన్. అది అంతా ఫ్రెష్ గా వాటర్ ఫ్లో అవుతున్నాయి ఆ చిన్న గుండంలో నుంచి.
బుగ్గల్లో వస్తూ వాటర్ అట్లా పోతున్నాయి, పారుతూ ఉన్నాయి అన్నమాట. సో అదండి. సో బుగ్గపురంకున్న విశేషత ఇదన్నమాట. సో ఫైనల్లీ ఇదండి ఈరోజు మన వ్లాగ్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.